పిల్లారా, ప్రభు అనే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం నుండి దేవుడు మన క్షేమంగా కాపాడి మరి ఒకసారి ఈ టీవీ పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీ అందరినీ దీవిస్తున్నాడని, మీకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నాడని విని లేక చూసి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. మరి ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీనూ దొరకలేదు గనుక, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్లు పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీనూ దొరకలేదు. దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవలే అని తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయడం మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, చదవబడిన లేఖన భాగములను దీవించండి. నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, ఏ ఉద్దేశంతో ఈ గ్రంథంలో ఈ భాగాన్ని మీరు రాయించారో ఆ ఉద్దేశాన్ని మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనుడను నీ సన్నిధిలో నిలబడ్డాను. నువ్వు నా ద్వారా మాట్లాడమని, నా అపరాధములు, దోషములు, పాపములు క్షమించమని, అయ్యా నీ బోరగా నన్ను వాడుకోమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారితో ఈ చక్కని ఉపమానం చెప్పాడు. ఏమిటా ఉపమానం అంటే, ఒకని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. ఆయన అంజూరపు చెట్టు నాటించి అది కొంతకాలమైన తర్వాత ఆ చెట్టును పరిశీలించడానికి వచ్చాడు. ఆయన వచ్చి అంజూరపు చెట్లు పండ్లు వెతకడానికి వచ్చాడు. వెతికినప్పుడు ఏమీనూ దొరకలేదు. ఇంకా దానికి వయసు రాలేదేమో, బలం రాలేదేమో, శక్తి రాలేదేమో, మరొక సంవత్సరం వస్తానని వెళ్ళిపోయాడు. 2వ సంవత్సరం కూడా వచ్చాడు. అందులో ఫలములు లేవు, యథాప్రకారంగా ఉంది, ఆకులు ఉన్నాయి, ఆరోగ్యంగానే ఉంది, కానీ అందులో ఫలములు లేవు. దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నేను ఇంకో సంవత్సరం ఆగి వస్తాను అనుకున్నాడు. 3వ సంవత్సరము కూడా వచ్చినప్పుడు అందులో ఫలములు లేని సమయమును చూసి, పరిస్థితిని చూసి ఆయన చాలా కోపంతో అంటున్నాడు, దీన్ని నరికి అగ్నిలో పడవేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పాడు. ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నువ్వు దాన్ని ఎంత ప్రేమిస్తున్నావో తెలుసు, ఎంత ఆదరిస్తున్నావో నాకు తెలుసు, ఎంత ఆశతో వచ్చావో నాకు తెలుసు. దాని సంవత్సరం దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తుంది. ఒకవేళ ఫలించకపోతే నరికి అగ్నిలో పడవేద్దామని తోటమాలి ప్రాధేయపడి 1 సంవత్సర కాలము గడువు తీసుకున్నాడు. పిల్లరా, మనం గమనించినట్లయితే ఈ చెట్లు మానవులకు సాదృశ్యంగా ఉన్నాయి. పిల్లరా, చెట్లు మనుషులను పోలికి ఉన్నాయి. బైబిల్ చూసుకున్నట్లయితే 128వ దావీదు కీర్తనలో 3వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. కనుక స్త్రీలను ద్రాక్ష చెట్లతో పోలుస్తూ ఉన్నారు, పిల్లలను ఒలీవ మొక్కలతో పోలుస్తున్నారు. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. యోబులా ప్రార్థన చేస్తున్నాడు, వృక్షము నరకబడినా, దాని మొద్దు చీకిపోయినా, దాని వేళ్ళు భూమిలో గుబిలిపోయినా నీటి వాసన చేత మరలా చిగురిస్తానని దేవుని వాక్యము చెలవిస్తూ ఉన్నది. యెషయా రాసిన గ్రంథము
5వ అధ్యాయములో ఓ చక్కని మాటను ఇక్కడ ప్రవక్త అయిన యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇశ్రాయేలీలు సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. కనుక ఈ తోటలో ఇశ్రాయేలీలు అయితే మరి అందులో దేవుడు ఎంతో ప్రేమించిన ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక పోయిన వారం జ్ఞాపకం చేసుకున్న ఫలించాలి. ఏ ఫలాలు కలిగి ఉండాలి? ఆత్మఫలము, వెలుగు ఫలము, గర్భఫలము, భూఫలము, శిక్షాఫలము, జిహ్వా ఫలాలు మనం ఫలించాలి. ఫలించడం కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు ఈ సంవత్సరం గడువు ఇచ్చాడు ఆయన. 2024వ సంవత్సరము గడువు సంవత్సరము. అప్పటికే 6 నెలలు గడిచిపోయింది. ఇంకా 6 నెలలు మన మధ్యలో ఉన్నది. పులారా ఇక్కడేం చేసి నువ్వు ఫలించాలి. అందుకే దేవుడు తన సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ప్రతిరోజు మనల్ని తవ్వి నీరు పోసి అనగా ప్రార్థించి లోతైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నారు. కనుక మనం ఫలించాలి. సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి, సేవకులు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు ఫలించకపోతే మరణము మన దగ్గరే ఉంది. దయచేసి గమనిద్దాం. కనుక ఫలించాలి అంటే 3 విధానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఓ చెట్టు ఫలించాలి అంటే ముఖ్యంగా 3 కావాలి. చాలా కావాలి, కానీ అందులో ముఖ్యంగా 3 కావాలి. ప్రాముఖ్యం ఏమిటంటే, 1 నీరు కావాలి, 2వది సూర్య రశ్మి కావాలి, 3వది అలా అందులో ఎలాంటి వ్యాధి ఉండకూడదు. అలాగే వాక్యము అనుసారముగా ఒక విశ్వాసి ఫలించాలి అంటే 3 కావాలి. 1 నీటివార నాటబడాలి, 2వది ద్రాక్షావళిలో తీగ నిలుచుని ఉండాలి, 3వది గోధుమ గింజ చస్తే కానీ అది విస్తారముగా ఫలించదు. కనుక మొదటిగా మనం చూసుకున్నట్లయితే దావీదు రాసిన కీర్తన 1వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. గమనించండి, ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రాలు చదువుతారో వారు ఎలా ఉంటారంటే నీటి వారన నాటబడిన చెట్టు వలె. ఒక నది వారన, ఓ చెరువు వారన నాటబడిన చెట్టు వలె వారు బహుగా ఫలిస్తారు. తగిన సమయమందు ఫలిస్తారు. నీరనగా దేవుని వాక్యము. ప్రభు అన్నాడు, నేనే జీవాహారము, జీవాజలము. ఈ నీళ్ళు ఎవరైతే తాగుతాడో వాడు ఎన్నటికీ దప్పికొనడు. కనుక దేవుని వాక్యం అనే నీరు ఉన్న దగ్గర, ఉన్న సంఘములో సేవకునితో మనం ఉన్నప్పుడు మనం విస్తారముగా ఫలిస్తాం. బైబిల్ ఇంకో మాట ఉంది, నీరు లేని దగ్గర దయ ఉంటుంది. ఒక వ్యక్తిని లేక ఒక కుటుంబాన్ని దయ్యం విడిచి వెళ్ళిన తరువాత అది నీళ్లు లేని స్థలం కోసం తిరిగిందట. తిరిగి ఎక్కడా దానికి స్థలము దొరకలేదు. కనుక నీరు లేని స్థలములు దొరకలేదు కనుక అది మరలా పాత ఇంటికి వచ్చి చూస్తే అది ఖాళీగా నీరు లేనట్లుగా ఉన్నది. వెంటనే ఆ దురాత్మ ఏం చేసిందంటే మరి 7 చెడ్డ దయ్యములను తీసుకొని ఆ ఇంటిలో కాపురం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘములో కానీ
దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి అంటే దానికి కారణము దేవుని వాక్యం అనే నీరు మన జీవితాల్లో లేకపోవడము, మన కుటుంబాల్లో లేకపోవడము, వాక్యానుసారంగా మనము జీవించకపోవడం. నేనున్న దగ్గరకు దయ్యము రాదు, ఒకవేళ శోధన వచ్చినా వాడు వెళ్ళిపోతాడు ప్రభు. కనుక ఎవరైతే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు నీటి వారన నాటబడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. కనుక పులారా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మనల్ని సంతోషపరిచేది, దేవుని వాక్యము మనల్ని బలపరిచేది, దేవుని వాక్యము మనల్ని ఆశీర్వదించేది. ఇలాంటి చక్కని వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. చూడండి, 46వ కీర్తనలో ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 46వ కీర్తన 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరుచుచున్నది. ఒక నది, ఒక పరిశుద్ధ గ్రంథము కలదు. విజయవాడలో ఒక కృష్ణా నది కలదు. ఆ నదికి బందర కాలువ, ఏలూరు కాలువ, మెడ్రాస్ కాలువ, ఈ కాలువల ద్వారా నీరు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. నదికి ప్రధాన కాలువలు, దానికి పిల్ల కాలువలు, ఆ కాలువల ద్వారా పొలంలోనికి నీరు వెళ్ళిపోతుంది. దేవుని వాక్యములో ఉండే ఈ విస్తారమైన వాక్యము లేక నీరు, ఈరోజు నేను కాలువగా నా నిండా నీళ్లు తీసుకుని వస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ నీళ్లు త్రాగుతారో, ఎవరి దగ్గరికైతే ఈ కాలువ వస్తుందో, దాని కాలువలు దేవుని పట్టణమును, దేవుడుండే స్థలాలను, దేవుని ప్రజలుండే సంఘాలను, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును, అంటే దేవుని మందిరాల్లో వినే ఆదివారం వాక్యం కావచ్చు, బుధవారం కావచ్చు, శుక్రవారం, శనివారము, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను దేవుని వాక్యము ద్వారా, వాక్యమనే నీరు ద్వారా సంతోషపరచుచూ ఉన్నది. కనుక మనం ఫలించాలి అంటే నీటి వారన నాటబడాలి, దేవుని వాక్యాన్ని దివారాత్రాలు చదవాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే ద్రాక్షావల్లిలో తీగ నిలుచొని ఉండాలి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు అంటూ మళ్ళా అన్నాడు, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, దేవుల్లో నిలిచి ఉండాలి, దేవునితో ఉండాలి. దేవునితో ఉండే ఏకైక సాధనము, ఆయుధము ప్రార్థనా జీవితం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు. దేవుణ్ణి అడగాలి. ఈరోజు ఏ ఫోన్ అయినా ఎంగేజ్ వస్తుందేమో కానీ దేవునితో మాట్లాడే ఫోను అది ఎంగేజ్మెంట్ ఉండదు. ఎప్పుడైనా, అది ఏ టైం అయినా, ఏ సమయమైనా ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. కనుక ఆయన ద్రాక్షావల్లి అంటే మనం తీగలు. ఈ తీగలు ఆయనతో నిలిచి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, లేక దేవునితో మాట్లాడే అనుభవంలో మనం ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి ప్రార్థన లేని జీవితాలలో మనం ఏమీ చేయలేము. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన మనకు చాలా అవసరం పులారా. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు ద్రాక్షావల్లిలో తీగ నిలిచిన ఉన్న అనుభవంలో ఉంటారు. అసలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అని గమనించినట్లయితే దావీదు దినమునకు
7 సార్లు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. ఆయన ఒక మహారాజు, మహాబలము కలిగిన వాడు. అలాంటి వాడు కూడా దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. దానియేలు దినమునకు 3 ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దావీదుకు 7 సార్లు ప్రార్థన అవసరమైతే, దానియేలుకు 3 ప్రార్థన అవసరమైతే, యేసయ్య రాత్రంతా ప్రార్థన చేస్తుంటే, ఓ మానవుడా, ఓ మనిషి, మనకెంత అవసరమో ఒకసారి గమనిద్దాం. మనం ఫలించాలి అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడం అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అందులోనే 8వ వచనం అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ. వాక్యము చదువుట వలన, ప్రార్థించుట వలన, మనము బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ, ఆయనకి ఘనత కలుగుతుంది. కనుక 3వది యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును. పిల్లరా, గోధుమ గింజ, మనకి గోధుమలు తక్కువ కానీ వడ్ల గింజలు ఎక్కువ ఉంటాయి. ఆ వడ్ల గింజ భూమిలో పడి అది చావకుండా నీడల ఒంటిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారము. చనిపోవడం అంటే అది కుళ్ళిపోవడం, దాని యొక్క రూపాన్ని కోల్పోవడం, దాని యొక్క ఆకారాన్ని కోల్పోవడం. ఒక యవనస్తురాలు వివాహం చేసుకుని ఒక బిడ్డను కందంటే తనకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటుంది, తనకున్న సౌందర్యాన్ని పోగొట్టుకుంటుంది, తనకున్న అందాన్ని పోగొట్టుకొని బలహీనురాలు అయిపోతుంది. మరి తనకున్న శక్తిని, బలాన్ని, అందాన్ని పోగొట్టుకుంటుంది. అలాగే ఒక గింజ మొలకెత్తాలి అంటే ముందు చచ్చిపోవాలి. ప్రభు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆ గోధుమ గింజ ఎవరో కాదు, నువ్వు నేనే. మనము భూమిలో పడి చనిపోవాలి. ఏ విషయంలో చనిపోవాలి? చనిపోవడం అంటే ప్రాణాలు విడిచిపెట్టడం కాదు, శారీర సంబంధమైన క్రియలు మనలో చనిపోవాలి. సహజంగా మరి మామిడి కాయ అది కాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, దాని రంగు కాయ గ్రీన్ కలర్లో ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అలాగే వేపకాయ పచ్చగా ఉంటుంది, దాని రుచి చేదుగా ఉంటుంది. జాంకాయ పచ్చగా ఉంటుంది, దాని రుచి ఒగరగా ఉంటుంది. కానీ జామ పండు మాత్రం తీగా ఉంటుంది, దాని రంగు పసుపచ్చగా మారుతుంది. వేప పండు తీగా ఉంటుంది, దాని రంగు పసుపచ్చగా ఉంటుంది. మామిడి పండు అది పసుపచ్చగా ఉంటుంది, దాని రుచి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. ఎక్కడొచ్చింది మార్పు? తొక్కలో వచ్చింది మార్పు. ఎప్పుడైతే తొక్క మారిందో దాని రుచి మారిపోతుంది, అది మధురంగా మారిపోతుంది. కనుక అలాగే మనము శరీర సంబంధమైన క్రియలను చంపుకోవాలి. మానవుని పాడు చేసేది నేత్రాశ, శరీరాశ, జీవపడమము. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో శరీర సంబంధమైన క్రియలను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూర్యలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కనుక అవి శరీర క్రియలు అన్నారు. పిల్లరా గమనించండి, ఈ శరీర క్రియలను మనము చంపుకోవాలి. ఇవన్నీ స్పష్టమై ఉన్నవి. ఇందులో ఏ ఒక్కటి నీలో నాలో ఉన్నా
అవి చావవలసి ఉన్నవి. ఎప్పుడైతే ఇవన్నీ మనలో చనిపోతాయో, చంపబడతాయో, అప్పుడు లోపల నుండి ఒక నూతన మొలకొస్తుంది. ప్రభు అన్నాడు, ఎవడైనాను క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తం అవుతుంది. కనుక పాత జీవితం, రోత జీవితము, పాత రూపము నీ నుంచి నా నుంచి పోవాలి. యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఓ గోధుమ గింజలా వచ్చాడు. ఆయన మనందరి కోసము 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన కొట్టబడి, తృణీకరించబడి, హేళన చేయబడి, ఎగతాళి చేయబడి ఆయన చనిపోయాడు. ఆయన రమారమి 3 గంటలకి తన ప్రాణమును దేవునికి అప్పగించాడు, అనగా చనిపోయాడు. ఆ చనిపోయే ముందు ప్రభు చెప్పాడు, నేను మరలా తిరిగి లెగుస్తాను. మీరు దేవాలయాన్ని పడగొడుతున్నారు, నేను మరలా 3 రోజుల్లో తిరిగి దాన్ని కడతాను. మనమైతే అనుకున్నాం యేసు ప్రభుని చంపేశాము, ఆయనకి లేడనుకున్నాము. కానీ ఆదివారము తెల్లవారుచుండగా ఆయన సమాధిని గెలచి, మరణమును గెలచి, ముద్రను గెలచి, సాతాన్ని గెలచి, దయ్యములను గెలచి ఆయన తిరిగి లేచిన అనుభవాన్ని చూస్తున్నాం. దాన్ని ఏమన్నారంటే పునరుద్ధాన శక్తి అన్నాడు. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ప్రపంచాన్ని ఆయన ఆకర్షించుకున్నాడు. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుంది ఈరోజు. యేసు ప్రభు ఒకవేళ చావకుండిన ఎడల ఆయన ప్రపంచాన్ని ఆకర్షించుకొనలేడేమో. యేసు ప్రభు అన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే అరణ్యంలో ఎత్తాడో, మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు. ఈరోజు మనం అనేకులకు ఆకర్షకరంగా ఉండాలి అంటే, దేవుని పోలికలో ఉండాలి అంటే, దేవుని రూపంలో ఉండాలి అంటే, దేవునికి మాదిరికరముగా ఉండాలంటే, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే ముందు మనం చనిపోవాలి. అదే యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. అందుకే మరి తోటమాల అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము. ప్రాణం పోయిందంటే మన జీవితం ఏమీ ఉండదు, దేనికి పనికిరాము, తీసుకెళ్ళి పారేస్తారు. అందుకే దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఆరాధించేది. పిల్లరా, బహుశా ఇది ఒకవేళ ఆఖరి గడువేమో, ఆఖరి సంవత్సరమేమో. ఒక 100 రూపాయలు పెట్టి చెప్పులు కొట్టుకుంటే వాటి గ్యారంటీ ఉంది, కానీ మనిషికి గ్యారంటీ లేదు. ఎప్పుడేమైపోతామో తెలీదు. రేపు నీది కాదని తెలుసుకో, వాయిదాలు వేయొద్దు. ఆయన 3 ఏళ్ల నుండి నీ దగ్గరకు వస్తున్నాడు. బహుశా నువ్వు సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అయ్యా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఆయన దగ్గరకు వస్తున్నాడు. నేను ఆయన పరిశీలిస్తున్నాడు, నన్ను ఆయన పరిశీలిస్తున్నాడు. ఏ సంవత్సరంకు ఆ సంవత్సరం వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాం. ప్రార్థనకు వెళతాం, మందిరాలకు వెళతాం, కానీ బాప్తీసం తీసుకోం. ఆయన సంస్కారారాధనలో ప్రవేశించం. వాయిదాలు వేస్తూ మన జీవితాన్ని గడిపేస్తూ. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన నీళ్ళు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు. ఒకవేళ నిన్ను తీసి వేరే మొక్క వేస్తే అది ఫలిస్తుందేమో, పరపరితంగా ఉంటుందేమో, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ 2024వ సంవత్సరము గడువు సంవత్సరం. ఇది ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఇంకా వాయిదాలు వద్దు. అయ్యా నేను ఫలించాలయ్యా. ఫలించడానికి 3 విధానాలు. ఒకటి, నీటి వార నాటబడాలి, అనగా దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా చదవాలి. రెండవది, ద్రాక్షావళిలో తీగ నిలుచుని ఉండాలి, అనగా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి.
మూడవది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది విస్తారముగా ఫలించి నువ్వు చనిపోవాలి. శరీర సంబంధమైన క్రియలు నీలో నాలో చనిపోవాలి. క్రీస్తు పోలిక, క్రీస్తు రూపం మనకు రావాలి. పౌలు అంటున్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు సంఘానికి ప్రసవేదన, సేవకునికి ప్రసవేదన, మరి దేవునికి కూడా ప్రసవేదన. కనుక ఇదే ఆఖరి హెచ్చరిక దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఫలించావా, దేవుడు సంతోషిస్తాడు. దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం ఘనపరచబడుతుంది, దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకే ఈ 2024వ సంవత్సరము దయాకిరీటముగా ఆయన ధరింపచేశాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచాం. దేవుడు నాకు కూడా ఇలాగ వాక్యం చెప్పడానికి మరొక సంవత్సరం దయాకిరీటముగా ధరింపచేశాడు. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకులకు దేవుని వార్తను అందించాలన్నది నా కోరిక, ప్రార్థన. పౌలు అంటాడు, నేనేమీ దాచుకోలేదు. నేను కూడా దేవుడు ఏ యొక్క వాక్యానైతే నాకు బయలుపరిచాడో, పెద్దల ద్వారా ఏ మాటలైతే నేను నేర్చుకున్నానో ఆ మాటలన్నీ మీకు చెప్పడానికి, మీరు విని మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కనుక ఎవరైతే టీవీ ద్వారా ఈ మాటలు వింటున్నారో, ఇంకా సంవత్సరం ఉందిలే, పర్వాలేదులే, వయసు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, సమయం ఉందని వాయిదాలు వేస్తున్నామేమో, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజే మారు మనసునకు తగిన ఫలములు ఫలించే వారముగా ఉండాలి. మన మనస్సు మారాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి. దేవుని వాక్యాన్ని మనం మారుస్తుంది. దేవునితో సహవాసం 6 మాసాలు సహవాసం చేస్తే వారు వీరు వారవుతారట. మనం దేవునితో ప్రార్థనలో సహవాసం చేస్తే మన జీవితాలను దేవుడు మార్చగలిగే దేవుడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. చాలా సంతోషము. ఈ టీవీ కార్యక్రమాన్ని నడిపించడానికి సంఘము, కుటుంబాలు ఎంతో సహకారంగా ఉన్నాయి. ఈ టీవీ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేస్తూ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మమ్మ మొదటి కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది. చాటరగడ్డ రత్నమ్మ గారు. మేమందరం కొబ్బరి బోండ్ల రత్నమ్మ గారు అట్ట. మరి ఆడ మనవడు రూపాయి దాచి, అమ్మమ్మ నేను ఒక 500 ఇస్తాను, మిగతా నువ్వు ఈ ప్రోగ్రాం మేము సహాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ అబ్బాయి పేరు హేమేందర్. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక, వాడి భవిష్యత్తును దీవించునుగాక, వారి అమ్మమ్మను, వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులు ఆశీర్వదించునుగాక. ఆ చిన్నపిల్లడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. దేవుని కార్యము జరిగింది. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. పిల్లరా, మరి ఇంకెవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు మా ఫోన్ చేయండి. మరి మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతురావు పాత్రుడా, స్తుత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండని, అది ఫలించిందా సరే, లేని ఎడలా నరికించి వేయమని అయ్యా తోటమాలితో నువ్వు చెప్పుతున్న మాట విని ఆయన ప్రార్థించాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని, దాన్ని నువ్వు ఎంతగా ప్రేమించేవో నాకు తెలుసు. అది ఫలించిందా సరే, దాని చుట్టూ నేను త్రవ్వుతాను, నీరు పోస్తాను, నేను ప్రయాసపడతాను, అది ఫలిస్తుంది. ఫలించకపోతే నరికి అగ్నిలో వేయమన్నాడు. ఈ సంవత్సరం ఒక దయాకిరీటముగా ధరింపచేసావు. గడువు సంవత్సరంగా ఇచ్చావు, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయునుగాక, దేవుడు మిమ్మల్ని ఫలింపచేయునుగాక. మరణాత.